తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అని అంటారు కదా. ఇంకో అదే జరిగింది గీ అన్నకు. కాకపోతే కళ్యాణం జరిగి ఒక ఇంటోడు మాత్రం అయ్యిండు. అన్న పేరు ముచ్చ శంకరు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్లో ఉంటాడు. ఎప్పటికైనా ఊరికి సర్పంచ్ అయి ఏలాలన్నదే చిన్నప్పటి కలన్నట. అందుకే ఇన్నేళ్లు రాజకీయం చేసి ఊర్లో తిరుగులేదు అనిపించుకున్నాడట. సర్పంచ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడట. కానీ ఇంతల్నే ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చిన పనిచేసి ఈ ఊరికి ఎస్సీ రిజర్వేషన్ అని ప్రకటన చేసుడుతోని పాపం అన్నకు గుండె వలిగినంత పని అయి తలవట్టుకున్న శంకర్ అన్న అవకాశం పోతే మళ్ళా రాదు, 5 ఏళ్లకు పరిస్థితి ఎట్లుంటుందో ఏమో, అప్పటి వరకు సచ్చటోడేవడో బతకటోడేవడో తెలియదని ఎట్లనైనా సర్పంచ్ కూర్చుని వదిలిపెట్టొద్దని గట్టిగా ఫిక్స్ అయ్యి ఎస్సీ అమ్మాయిని లగ్గం చేసుకొని చక్రం దింపుదామని చూసిండట. తెలిసిన వాళ్ళకి చెప్పి 2 అంటే 2 రోజుల్లో పిల్లను కూడా చూసుకొని నిన్నటికి నిన్న లగ్గం చేసుకున్నాడు. అంతే, ఇంకేమున్నది, బుల్లెట్ బండి 100 స్పీడ్లో దూసుకొచ్చినట్టు ఉరిమే ఉత్సాహంతో సర్పంచ్గా భార్యను రంగంలోకి దింపుదామని ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే పాపం ఆమె పేరే లేదాట. అంతే, ఇక చేసేదేమి లేక సరేలే ఎన్నో అనుకుంటాం, అన్నీ అయితే అనుకుంటా పెళ్ళైతే అయ్యింది కదా అని సంబరపడుతుంటే ఊరళ్ళంతా కూడా ఆశీర్వచనాలు ఇచ్చిరట. కానీ చూడుర్రి సర్పంచ్ పదవి ఎంత తమాషా చేసిందో. మొత్తానికైతే ఇన్నేళ్ల నుంచి ఎదురు చూసి ఒక ఇంటోడైతే అయినందుకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నా.